హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్నాము. సో ఇదంతా హంపీ ప్రదేశం అన్నమాట. సో ఈ ఏరియా వచ్చేసరికి హంపీకి దగ్గరలో ఉన్న విట్లా టెంపుల్ దగ్గర ఉన్నది అన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా విట్లా టెంపుల్ పక్క నుంచి వస్తే కనుక ఈ ప్లేస్ కనబడుతుంది. దీన్ని ప్రాచీన మార్గం అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఓల్డ్ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే అందులో విగ్రహాలు లేవు, కానీ సో ఆ టెంపుల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నరసింహ టెంపుల్ అని చెప్పి ఇక్కడ శిలాఫలకం పెట్టారు. సో ఇది టెంపుల్కి వెళ్ళే మార్గం అన్నమాట. సో విజయనగర సామ్రాజ్యం ఉన్న సమయంలో ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. సో ఆ టైంలో ఇది నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఇవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. ఈ టెంపుల్ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో ఈ లోపలే అప్పట్లో నరసింహస్వామి విగ్రహం ఉండేది. సో యుద్ధాలు జరిగినప్పుడు అన్నింటినీ ధ్వంసం చేశారు. సో మిగిలిపోయిన అవశేషాలన్నీ కూడా ప్రజెంట్ మనం విజిట్ చేస్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మండపము. టెంపుల్ పక్కనే మండపం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. సో ఈ టెంపుల్ దగ్గరే మనకి 2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే కనుక మనకి 2 అంతస్తుల బిల్డింగ్ కనబడుతుంది. సో ఆ కాలంలోనే రాళ్ళ మీద కాళ్ళు పెట్టి పేర్చుకుంటూ మనకి 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా నిర్మించారు. అటువంటి పునాదులు ఏమీ లేవు, ఓన్లీ రాళ్ళ మీద రాళ్ళు పేర్చుకుంటూనే ఇలా 2 అంతస్తుల బిల్డింగ్లు ఇవన్నీ కూడా నిర్మించారు అప్పట్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ బిల్డింగ్. సో ఈ పైనుంచి వస్తే మనకి కింద ఉన్న ప్రదేశం అంతా ఇలా కనబడుతూ ఉంటుంది. ఇదే నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో దూరంగా మీకు గోపురం కనిపిస్తుంది కదా, అది విరూపాక్ష టెంపుల్. సో దాన్ని కూడా మనం తర్వాత విజిట్ చేద్దాము. విరూపాక్ష టెంపుల్ కూడా చాలా ఫేమస్. సో చాలా బాగుంటుంది విరూపాక్ష టెంపుల్. సో దాన్ని కూడా మనం కవర్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. మీకు దాన్ని కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా హంపీలో ఉన్న పురాతనమైన ప్రదేశాలు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కట్టడాలే ఉన్నాయి. మొత్తం అంతా రాజధాని అన్నమాట, విజయనగర సామ్రాజ్యపు రాజధాని ఇదంతా. అందువల్ల ఎక్కడ చూసినా నిర్మాణాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజెంట్ శిథిలావస్థలో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే 2 అంతస్తుల బిల్డింగ్. మనకి ఇది నరసింహస్వామి టెంపుల్ పక్కన ఉందన్నమాట. ఇది చాలా అద్భుతంగా నిర్మించారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ హంపీని విజిట్ చేయడం ద్వారా అప్పట్లో విజయనగర సామ్రాజ్యం వైభవం అంతా కూడా మనకి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. సో అప్పట్లో నిర్మాణాలు ఎలా ఉండేవి, ప్రజలు ఈ విధంగా జీవించేవారు, వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం విట్లా టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ విజిట్ చేస్తాము. సో ఈ వీడియోతో విట్లా టెంపుల్ పక్కన ఉన్న ప్రదేశాలన్నీ కూడా కవర్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం విరూపాక్ష టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ కూడా కవర్ చేద్దాము. సో అన్నింటిలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో రెగ్యులర్గా మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడికి వచ్చేటప్పటికి విష్ణు చక్రం ఆకారంలో దీన్ని నిర్మించారు. ఇవన్నీ పాదముద్రలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక బండరాయి మీద ఇలా చెక్కారు అన్నమాట. 4 పాదముద్రలు ఉన్నాయి ఒక చక్రం లోపల. పక్కన కూడా మళ్ళీ పాదముద్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపుల్ పక్కనే కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే విట్లా టెంపుల్ దగ్గర వచ్చే షాపింగ్ అన్నమాట. సో మనకు ఏది కావాలంటే అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. ఇది విట్లా బజార్. థ్యాంక్ యూ.